నేను చేసే ఈ సేమియా ఉప్మాతో ఈ చిన్న ట్రిక్ ఫాలో అయిపోతే మీరు కూడా ఆహా! ఓహో! అంటారు మీ పిల్లలు కూడా. సో, ఒక్కసారి నా స్టైల్‌లో చేసి చూడండి. సూపర్‌గా ఉంటది. హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్కాపురం అమ్మాయి. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే ఇవన్నీ అన్నమాట. సో, ఇన్ కేస్ మీ దగ్గర జీడిపప్పు ఆర్ ఎల్స్ క్యారెట్ ఇవి ఉంటే వేసేసుకోండి కట్ చేసి. ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతది. సో, నేనైతే ఈ బ్రాండ్ సేమియా ఉప్మా అయితే వాడతాను. అండ్ ఇది రోస్టెడ్ కాదనమాట. రోస్ట్ అయితే మనమే చేసుకోవాలి. సో, ప్రిపరేషన్‌లోకైతే వెళ్ళిపోదాం. నేను ఈ కప్ తోటి ఒక కప్ సేమియా అయితే తీసుకున్నాను. అండ్ ఇదైతే 3 మెంబర్స్ ఆర్ 2 ½ మెంబర్స్‌కైతే సరిపోతది. సో, ఇదైతే బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నాకైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఇదైతే ఇలానే కలుపుతూ బాగా రోస్ట్ చేసుకోండి. అండ్ హై ఫ్లేమ్ మీద అయితే అస్సలు టాస్ చేసుకోవద్దు. ఎందుకంటే బ్లాక్ అయిపోతది. లేకపోతే బ్రౌన్ అయినా అయిపోతది. మీరు సిమ్‌లో పెట్టేసుకొని బాగా చేసుకోండి. అండ్ ఈ ఆయిలు, పోపు దినుసులు వేసేసి అండ్ ఇవి కూడా బాగా మగ్గరికి చూడండి కరివేపాకు అండ్ పచ్చిమిర్చి 2 అయితే తీసుకున్నాను. 2 అయితే సరిపోతది నేను చేసే క్వాంటిటీలోకైతే. 2 పచ్చిమిర్చి అండ్ మంటలేనియి అన్నమాట ఇవైతే. సో, ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత అండ్ 1 ఆనియన్ అయితే వేసుకున్నాను. మీ దగ్గర అయితే జీడిపప్పు అండ్ గ్రౌండ్ నట్స్ ఉంటే వేసేసుకోండి. నా దగ్గరైతే ఉన్నాయి. బట్ జీడిపప్పు లేదు. అందుకే స్కిప్ చేశాను. నార్మల్‌గా సింపుల్‌గా టేస్టీ ఎలా ఉంటదనేసి అద్దిరిపోతది. సో, మీరు కూడా ఇలా అయితే చేసేసుకోండి. సూపర్ టేస్టీ అయితే ఉంటది. అండ్ ఆనియన్ అయితే మగ్గిన తర్వాత అండ్ టమోటా అయితే వేసేసుకోండి. వేసేసుకున్నాక బాగా హై ఫ్లేమ్‌లో పెట్టేసి టమాటో గూడా మగ్గిచ్చేసేయండి ఇప్పటి వరకైతే. సో, టమోటా అయితే బాగా మగ్గిపోతది. సో, ఈ గ్యాప్‌లో మీరైతే వీడియోకి ఇంకా లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మరింత మందికి రీచ్ అవుతది. సో, టమోటాలయితే బాగా వేగిపోయింది చూస్తున్నారు గదా! ఇలా తిప్పుకుంటూ అయితే మగ్గించుకోండి. నేనైతే ఇంతవరకు ఇంకా ఉప్పేయలేదు. వాటర్ పోసాక కల్లుప్పైతే వేస్తాననమాట. సో, చూడండి నేను ఏ సేమియా కప్పుతో అయితే తీసుకున్నానో ఆ సేమియాతోనే కప్పుతో వాటర్ కూడా తీసుకుంటున్నాను. సో, 2 ½ గ్లాస్ వాటర్ అయితే పోసాననమాట. ఇన్‌కేస్ మీరైతే 3 గ్లాసెస్ వాటర్ గూడా వేసేసుకోండి ఏం పర్లేదు. సో, నేనైతే సాల్ట్ అయితే కల్లుప్పేసాను. అండ్ మీకు సరిపోయేంత కల్లుప్పు ఆర్ ఎల్స్ సాల్ట్ అయితే వేసేసుకోండి. సో, ఇలా తెరలేతప్పుడు అయితే కొత్తిమీర గూడా వేసుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటదనమాట. సో, చూసారు గదా! ఇలా తెరలేతప్పుడు ఒక్కసారి అయితే గంటతో తిప్పండి. సో, నేను చేస్తున్న విధంగా యాజ్ యూజువల్ ప్రాసెస్ అయితే మీరు గూడా చేసేయండి. సో, ఇదిగోండి చూసారు గదా! ఇప్పుడైతే సేమియా వేశాను కదా! సేమియా వేసేసి గంటతో తిప్పిన తర్వాత ఒకసారి మూత పెట్టేసేయండి. సో, ఇప్పుడైతే పొంగొస్తుంది చూసారు గదా! ఇప్పుడైతే ఒకసారి గంటతో తిప్పేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే అవ్వనివ్వండి. సో, 2 మినిట్స్ తర్వాత ఇలా అవుతదనేసి సో, చూసారు గదా! ఎంతో యమ్మీగా అండ్ మన సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో ఈజీగా రెసిపీ మార్నింగ్ టిఫిన్, బ్రేక్‌ఫాస్ట్‌గా అయితే సేమియాతో ఉప్మా. ఇలా ఒక్కసారి చేస్తే మీ పిల్లలు మళ్ళీ ఇదే చెయ్యి మమ్మీ అనేసి అడగకుండా నన్నడగండి. అంత టేస్టీగా ఉంటదనమాట. 10 నిమిషాల్లో రెడీ అయిపోయే సేమియా ఉప్మా అయితే ఎంతో టేస్టీ, యమ్మీగా అయితే ఉంటది. సో, మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీని ఎలా ఉందనేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడి దాకా వీడియో చూసారంటే మీకెంతో నచ్చే ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. ఇష్క్ యూ ఆల్.